లెట్స్ స్టార్ట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. మనం భాగవతం సిరీస్ గురించి ఫ్రమ్ స్క్రాచ్ నేర్చుకుందాం. ప్రతి విషయాన్ని క్లుప్తంగా ఇప్పటి మన సైన్స్ వరల్డ్ కి తగ్గట్టు అన్వయించుకుందాం. లెట్స్ బిగిన్ లెర్నింగ్ అబౌట్ శ్రీమద్ భాగవతం. మహాభారతం, రామాయణం మరియు భాగవతాన్ని ఇతిహాస మహాకావ్యాలు అని పిలుస్తాం. మీకు ఎప్పుడు డౌట్ రాలేదా వాటిని హిస్టరీ అని ఎందుకు పిలవకూడదు? అది కూడా మన చరిత్రే కదా. ఎపిక్ కి హిస్టరీకి మధ్య తేడా ఏంటి? ఒక గ్రంథం ఎపిక్ అవ్వాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని లెట్స్ డికోడ్ ఫర్దర్. ఎపిక్ మనం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా విన్నట్టు, కొత్తగా చదివినట్టు అనిపిస్తుంది. ప్రతిసారి మనం వినేటప్పుడు మన హృదయాన్ని తాకుతూ కొత్త ఆలోచన, కొత్త స్ఫూర్తిని ఇస్తాయి. చరిత్ర మాత్రం ఒకసారి చదివేసరికి, ఒకసారి వినేసరికి మళ్ళీ చదవాలి, మళ్ళీ వినాలన్న ఆలోచన తక్కువగానే ఉంటుంది. చరిత్రలో మనం జరిగిన విషయాల్ని పొందుపరుస్తాం కాలగమనం ప్రకారం. ఎపిక్స్ మాత్రం కాలాతీతమైనవి. మనకు తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది, ఆచంద్ర తారార్గం. అంటే సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఎపిక్స్ అనేవి ఉంటాయి. ఇందులో కేవలం కథలు మాత్రమే లేవు. మనం ఎలా ప్రవర్తించాలి, ఏ కాలంలో ఏం చేయాలి, ధర్మం ప్రకారం ఏ మార్గాన్ని అనుసరించాలి అని మనకు చెప్తాయి. చరిత్ర మనకు ఏం జరిగిందో చెప్తే, ఇతిహాస మహాకావ్యాలు మనకి ఏం చేయాలో, ఎలా ఉండాలో చెప్తాయి. ఇతిహాస మహాకావ్యాలు మనం జనరల్ గా శ్లోకాలు, కవిత్వం, కవిత అలంకారం, ఆధ్యాత్మికత ఇవన్నీ కలిపి వ్రాస్తాం. చరిత్రను సాదాసీదా వాచకం, వాస్తవికంగా, యథార్థంగా వ్రాస్తాము. ఇతిహాస మహాకావ్యాలు మనకు మన ఋషులు అందించిన గొప్ప వరం. ఇతిహాస మహాకావ్యాల్లో లేనిది మన రియల్ వరల్డ్ లో ఉన్నది ఏమీ లేదు. వీ కెన్ కోరిలేట్ అవర్ ఎపిక్స్ విత్ అవర్ రియల్ వరల్డ్ సినారియోస్. ఫర్ ఎగ్జాంపుల్, పుష్పక విమానం, వీ కెన్ కంపేర్ ఇట్ విత్ ఏరోప్లేన్. పుష్పక విమానం ఏ ప్రిన్సిపల్ తో వర్క్ అవుతుంది? మనం మనసులో ఏ ప్రదేశాన్ని అయితే అనుకుంటామో అది ఆ ప్రదేశానికి మనల్ని చేరుస్తుంది. సేమ్ థింగ్, ఇట్స్ సిమిలర్ టు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? బ్రెయిన్ సిగ్నల్స్ ని డీకోడ్ చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడం లాంటిదే. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం ఆర్ లైక్ న్యూక్లియర్ వెపన్స్. పురాణాల ప్రకారం మనకు చాలా విశ్వాలున్నాయి. సేమ్ కాన్సెప్ట్, మల్టీ యూనివర్స్ అండ్ మల్టీ డైమెన్షన్స్. భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసులు రచించారు. ఆ తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది పోతన గారు. అసలు వేదవ్యాసులు ఎందుకు రచించారు? వేదవ్యాసులు రచించాక భాగవతాన్ని ఎవరు ప్రచారం చేశారు? పరీక్షిత్తు మహారాజు ఎవరు? పరీక్షిత్తు మహారాజు చనిపోయే వారం రోజుల ముందు ఎందుకు భాగవతాన్ని విన్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.